నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 166 చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నంబర్స్? వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్? రేషనల్ నెంబర్స్ యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటిది? ఇఫ్ ఇక్కడ మనకు ఆ క్వశ్చన్ లేదు చూడండి, ఆన్సర్ లేదు. సో రేషనల్ నెంబర్స్ యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీ అంటే రేషనల్ నెంబర్స్ డిఫరెంట్ రేషనల్ నెంబర్స్ ఉన్నవి. ఒకసారి కింద ఉన్న ప్రాపర్టీస్ కూడా చూద్దాము. సో ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నంబర్స్. ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నంబర్స్. సరే, ఇక్కడ ఫస్ట్ది సెకండ్ది కాకుండా అన్ని ప్రాపర్టీస్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ వన్ క్లోజర్ ప్రాపర్టీ తీసుకుందాం. సో రేషనల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీని కనుక తీసుకున్నట్టయితే రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. డివిజన్ అప్పుడు జీరోతో ఒక దాంతో చేయొద్దు. సో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అంటే ఏమన్నట్టు, నువ్వు ఏవైనా నీ ఇష్టమున్న రెండు రేషనల్ నెంబర్స్ని కనుక తీసుకొని వాటిని కనుక యాడ్ చేస్తే మళ్ళీ వచ్చేది రేషనల్ నెంబరే వస్తుంది. ఇష్టమున్న రెండు లేదా అంతకంటే ఎక్కువ రేషనల్ నెంబర్ తీసుకొని సబ్ట్రాక్షన్ చేసినా యూ విల్ గెట్ అగైన్ రేషనల్ నెంబర్, మల్టిప్లికేషన్ చేసినా యూ విల్ గెట్ రేషనల్ నెంబర్, డివిజన్ చేసినా యూ విల్ గెట్ అగైన్ రేషనల్ నెంబర్. అట్లా మనకు రేషనల్ నెంబర్స్ కనుక వస్తే దాన్ని ఏమంటారు? క్లోజర్ ప్రాపర్టీ అంటాం. నెక్స్ట్ ది సెకండ్ ప్రాపర్టీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీలో రెండు ఉంటాయి, కమ్యూటేటివ్ ఓవర్ అడిషన్ అండ్ కమ్యూటేటివ్ ఓవర్ మల్టిప్లికేషన్. అడిషన్ అంటే ఏంది? a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ, కమ్యూటేటివ్ ఓవర్ అడిషన్. మల్టిప్లికేషన్లో కమ్యూటేటివ్ ఓవర్ మల్టిప్లికేషన్ a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. మీ ఇష్టమైన ఏవైనా రెండు రేషనల్ నెంబర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 3/4 తీసుకొని ఇందులో చేసి చూడండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఆ రిజల్ట్ సేమ్ వస్తుంది మీకు. థర్డ్ వన్ అసోసియేటివ్. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంది? అసోసియేటివ్ కూడా ఓవర్ అడిషన్ అండ్ ఓవర్ మల్టిప్లికేషన్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. అదేవిధంగా ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి వస్తుంది. సో మీ ఇష్టమున్న 3 రేషనల్ నెంబర్స్ తీసుకోండి, వాటి యొక్క ఆర్డర్ మార్చి అడిషన్ చేసినా, ఆర్డర్ మార్చి మల్టిప్లికేషన్ చేసినా కూడా యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ, ఫోర్త్ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో దిస్ రేషనల్ నెంబర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో కూడా ఉంటుంది. సో ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. ఇది లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. లేదా ఏ ప్లస్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ సి, లేదా దీన్నే రివర్స్ అవుతాం చూడండి, మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది. సో ఏ ప్లస్ దాన్ని బి ప్లస్ సి ఇంటూ ఏ కనుక తీసుకున్నట్టయితే బిఏ ప్లస్ సిఏ. ఇదేమో లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఇది రైట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని అంటాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఫిఫ్త్ వన్ అడిటివ్ ఐడెంటిటీ. జీరో ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? అడిటివ్ ఐడెంటిటీ. జీరోని ఏమంటారు? అడిటివ్ ఐడెంటిటీగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. వన్ ఈజ్ వాట్? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ వన్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇది సిక్స్త్ ప్రాపర్టీ. నెక్స్ట్ సెవెంత్ ప్రాపర్టీ చూద్దాము. సెవెంత్ వన్ ఈజ్ additive inverse. So that means what? If a is a rational number, its additive inverse is what? Minus a. Additive inverse ఏమవుతుంది? Minus a అవ్వడం జరుగుతుంది. Additive inverse. Multiplicative inverse is also multiplicative inverse. Every non-zero rational number. ఏదైనా కనుక తీసుకుంటే దాని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ వాట్? 1/a. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/a. సో ఇది మనకు ఏంటిది? రేషనల్ నెంబర్స్ యొక్క డిఫరెంట్ ప్రాపర్టీస్.
రేషనల్ నెంబర్స్ కనుక తీసుకుంటే మనం మేజర్గా గుర్తుపట్టుకోవాల్సిన మొట్టమొదటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మన మైండ్లో ఉండేదంటే దే ఆర్ నాట్ కమ్యూటేటివ్ అండ్ నాట్ అసోసియేటివ్ అండర్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్. సబ్ట్రాక్షన్ డివిజన్లో ఉండవు. సబ్ట్రాక్షన్ డివిజన్లో కమ్యూటేటివ్ కావు, అసోసియేటివ్ కావు అనే ఒక్క పాయింట్ని మైండ్లో పెట్టుకుంటే మిగతా అన్ని ఆప్షన్స్ కూడా మనకు ఆప్షన్స్లో వచ్చినప్పుడు సేమ్ వర్తిస్తుందని మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇది 166 క్వశ్చన్కి 167 క్వశ్చన్కి రెండింటికి ఆన్సర్ మొత్తం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆన్సరే ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ హియర్ వాట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీ అంటే ఇది మనకు గ్రేటర్ దేను, లెస్ దేను, పెద్దదేది, చిన్నదేది చెప్పడానికి ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఆర్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ కెన్ బి కంపేర్డ్ బై ఫైండింగ్ దేర్ క్రాస్ ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ P by Q is equal to రేషనల్ నెంబర్స్ యొక్క క్రాస్ ప్రోడక్ట్. సో P by Q is equal to R by S కనుక ఉన్నట్టయితే P by Q మరియు R by Sలు కనుక ఉంటే మనకు ఉన్నట్టయితే ఇప్పుడు ఇందులో పెద్ద ఫ్రాక్షన్ ఏది, చిన్న ఫ్రాక్షన్ ఏది అని చెప్పాలి అని అనుకుంటే సో P ఇంటూ S ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ Q ఇంటూ R అయింది అనుకోండి, ఈ రెండు ఫ్రాక్షన్స్ సేమ్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఇఫ్ PS ఈజ్ గ్రేటర్ దెన్ వాట్ QR అయింది అనుకోండి, QR కనుక అయినట్టయితే దిస్ ఫ్రాక్షన్ ఫస్ట్ ఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ ఫ్రాక్షన్. ఒకవేళ లెస్ దెన్ అయితే ఫస్ట్ ఫ్రాక్షన్ ఈజ్ లెస్ దెన్ సెకండ్ ఫ్రాక్షన్గా మనము చెప్పడం జరుగుతుంది. వాటి యొక్క ఏదైనా ఒక 2 రేషనల్ నెంబర్స్ తీసుకొని ఈ విధమైనది అప్లికేషన్ చేసి చూడండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకేనా? యూ విల్ గెట్ ద ఆన్సర్. రైట్? ఇక్కడ మనకు పూర్తిగా పర్లేదు, సో మీది ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వీ హ్యావ్. ఎన్ని రకాల ఫ్రాక్షన్స్ ఉన్నాయి మనకు? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంది? బిగ్ డినామినేటర్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్, బిగ్ న్యూమరేటర్. మిక్స్డ్ ఫ్రాక్షన్, వన్ నంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్, లేదా 1/4 1/5 ఇట్లా తీసుకోవచ్చు. సో ఈ విధంగా హోల్ పార్ట్ ఉండాలి, ప్రాపర్ ఫ్రాక్షన్ ఉండాలి. లైక్ ఫ్రాక్షన్స్ అంటే అన్నిటికీ సేమ్ డినామినేటర్ ఉండాలి. అన్నిటికీ సేమ్ డినామినేటర్ కనుక ఉంటే దే ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ డిఫరెంట్ డినామినేటర్స్. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటే సేమ్ వాల్యూడ్ ఫ్రాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2/3, 4/6, నెక్స్ట్ 6/9 ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఇది మళ్ళీ 2 టేబుల్లో కట్ చేస్తే సేమ్ వస్తుంది, 3 టేబుల్లో కట్ చేస్తే సేమ్ వస్తుంది. అట్లా ఉండే ఫ్రాక్షన్స్ని ఏమనాలి? ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు. యూనిట్ ఫ్రాక్షన్స్ అంటే ఎప్పుడు కూడా న్యూమరేటర్ 1 ఉండాలి. ఎప్పుడు కూడా న్యూమరేటర్ 1 ఉండే ఫ్రాక్షన్స్ని ఏమంటారు? యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారు. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే బిగ్ డినామినేటర్ ఉండాలి. ఇక 2 రాసేది అనుకోండి, 2 కంటే పెద్ద నెంబర్ ఉండాలి. 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ 3 రాసినాం అనుకోండి, కింద ఏ నెంబర్ అయినా పెద్ద నెంబర్, దీనికంటే పెద్ద నెంబర్ ఉండాలి. బిగ్ డినామినేటర్ ఉండాలి. బిగ్ డినామినేటర్ కనుక ఉన్నట్టయితే దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? ప్రాపర్ ఫ్రాక్షన్స్. బిగ్ డినామినేటెడ్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అనడం జరుగుతుంది. ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువగా ఉంటుంది. ఆల్వేస్ లెస్ దాన్ 1. దీన్ని డివైడ్ చేస్తే 0 సంథింగ్ వస్తుంది. అంటే మనకు 1 కంటే తక్కువగా రావడం జరుగుతుంది. 1 కంటే తక్కువగా వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్,